బాలకృష్ణ కాక్ డ్రెస్ వేస్తే బ్లాక్ బాస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో అభిమానులనే కాదు, మాస్ ప్రేక్షకులను కూడా ఊపేసింది. దీని స్ఫూర్తితోనే దర్శకుడు వైవిఎస్ చౌదరి తర్వాతి కాలంలో హరికృష్ణని హీరోగా చేసి సీతయ్యతో శభాష్ అనిపించుకున్నారు. బాలయ్య లక్ష్మీనరసింహ రూపంలో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. భగవంత్ కేసరి కాకి దుస్తులు వేసింది కాసేపే. త్వరలోనే బాలకృష్ణ పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ని కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్. నాంది ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాత పెద్ద బడ్జెట్తో దీన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. విజయ్ కనకమేడల రాసుకునే కథలో సందేశం ఉంటుంది. దానికి బాలయ్య మార్క్ హీరోయిజం తోడైతే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే సమర్థవంతంగా హ్యాండిల్ చేయాలి. అంతర్గత వర్గాల ప్రకారం కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని విజయ్ కనకమేడల ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తుంది. రెగ్యులర్గా కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా సమాజాన్ని ప్రశ్నించే రీతిలో చాలా బాగా వచ్చిందని టాకు. భారతీయుడు ఠాగూర్లో ఎలా అయితే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా మెసేజ్ ఇచ్చారో అదే తరహాలో ఇది కూడా ఉంటుందని అంటున్నారు.